స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఓవైపు లోకల్ బాడీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే కాంగ్రెస్ నేతల్లో మాత్రం గుబులు మొదలైందా? లోకల్ బాడీ ఎన్నికలు గట్టెక్కడం ఎలా అన్న ఆందోళనలో హస్తం పార్టీ నేతలున్నారా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. బీసీలకు 42% పెంపుపై జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ఓకే అయితే ఈ నెలాఖరుకు లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఒకవైపు ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎలా అన్న ఆందోళనలో ఆ పార్టీ నేతలు ఉన్నారట. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించలేని స్థితిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఎక్కడికెళ్లినా ఎమ్మెల్యేలను నిలదీస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా యూరియా కొరత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రైతులంతా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం రైతు భరోసా నిధులు వేసినా ఇప్పుడు ప్రయోజనం లేదు. యూరియా సమస్యతో కాంగ్రెస్ కష్టాల్లో పడిందన్న భావనలో అస్తం నేతలు ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు కాకపోవడం కూడా కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. వీటితో పాటు నిరుద్యోగ సమస్య, అంగన్వాడీల ఆందోళన, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల వంటి సమస్యలు కాంగ్రెస్ సర్కార్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ఎలా అన్న ఆందోళనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు అంత సులువు కాదన్న భావనలో నేతలు ఉన్నారు. దీనికి తోడు హస్తం గుర్తుపై పోటీ చేసేందుకు కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్గా మారాయి. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ జీవో నిలుస్తుందా లేదా అన్న అనుమానాలు బీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది కాంగ్రెస్. అందుకోసం కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రం సహకరించడం లేదని రేవంత్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేసి హడావిడి చేసింది. అయితే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుపై జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లి ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం తెచ్చే జీవో లీగల్ గా నిలబడుతుందా లేదా అన్న చర్చ నడుస్తోంది. కోర్టుకు ఎవరైనా వెళ్తే ఇతర పార్టీలపై నెపం వేసి తాము చేసిన ప్రయత్నం చేశామని చెప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తుందట. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలను బీసీలు విశ్వసిస్తారా లేదా అన్న చర్చ కూడా ఉంది. మొత్తంగా లోకల్ బాడీ ఎన్నికలు మాత్రం కాంగ్రెస్ నేతలకు సవాల్గా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్న కాంగ్రెస్ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.